Hello guys, welcome to Whatever Warning. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నైట్ నెల్లూరు నుంచి బెంగళూరు అయితే వెళ్తున్నాను. ఇంకా ఆ రోజు హౌస్ కూడా కొంచెం క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. అంటే కిచెన్ అవన్నీ క్లీన్ గా ఇంకా సరుకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రిడ్జ్ లో ఏవైతే స్టోర్ చేయాలో అవన్నీ పెట్టేసేసుకొని ఇంకా క్లోజ్ అయితే ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఎందుకో కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది హౌస్ ని. ఇంకా బెంగళూరు కి తీసుకెళ్ళడానికి మురళీకృష్ణ నుంచి స్వీట్స్ ఇంకా స్నాక్స్ కూడా కొన్ని తెప్పించాము. ఆరుకి బాగా లైక్ చేస్తారనమాట ఇక్కడ స్నాక్స్ అయితే. ఇంకా అవి కూడా ప్యాక్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా వీటితో పాటు ఇంట్లో చేసిన పికిల్స్ ఉన్నాయి. ఇంకా ఆ పికిల్స్ కూడా నీట్ గా ఆయిల్ అది పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఇంకా పేపర్ లాంటిది వేసేసి అలా ప్యాక్ చేసేస్తున్నాము. ఇంకా మా తోటలో నుంచి అరటికాయలు వచ్చినాయి అనమాట. ఇంకా అవి కూడా ప్యాక్ చేసుకున్నాము. ఇంకా నా ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చేటప్పుడు చాక్లెట్స్ అను ఇంకా ఎయిర్ ఫ్రెషనర్ తెచ్చింది. ఇంకా చాక్లెట్స్ అయితే పిల్లలు ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా ఎయిర్ ఫ్రెషనర్ అయితే ఇంట్లో పెట్టేసుకున్నాను. ఇంకా అన్ని అలా ప్యాకింగ్ అయిపోయింది అనమాట. ఇంకా నైట్ బస్సు 10 o'clock అలాగా ఇంకా డిన్నర్ అది చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మేము గ్రీన్ లైన్ బస్ అయితే బుక్ చేసుకున్నాము. బాగుంటుంది, స్లీపర్ ఇది. ఇంకా కొంచెం ప్రీమియం గా ఉంటుంది. ఇంకా స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. ఇంకా ఆ టైంలో స్నాక్స్ ఏం తినాలనిపించలేదు నాకు, జస్ట్ ఇంకా నిద్రపోవడమే. ఇంకా మార్నింగ్ అయితే మేము 5 o'clock అలాగా వెళ్ళిపోయినట్టున్నాము. ఇంకా వెళ్ళేటప్పటికి పిల్లలైతే నిద్రపోతూ ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే ఐరన్ వేసింది. ఎవరైనా చూడలా అమ్మా బచ్చుకోలేదు. గుడ్ నైట్ బచ్చుకోలేదు. ఆరవ అయితే ఇంకా పడుకోవాలి. ఇంకా ఐరా అయితే ఫస్ట్ లేసింది కదా, ఇంకా ఆరవ లేపమని నన్ను చెప్తూ ఉందనమాట, అన్నా అన్నా అని. ఇంకా వాడు నిద్ర లేచేసాడు. తర్వాత వాడైతే చాలా ఎగ్జైట్ అయ్యాడు. అది నేను వీడియో తీలేకపోయాను కానీ చాలా అంటే వచ్చి రన్ చేసుకుంటా వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. భలే అనిపించింది క్యూట్ గా. ఇంకా పిల్లల కోసం టాయ్స్ అయితే ఆర్డర్ పెట్టేస్తున్నాను బెంగళూరుకే. కాకపోతే వాళ్ళకి చూపియొద్దు అని చెప్పాను, స్పందన అని. ఇంకా అవి మార్నింగ్ అయితే ఇలాగా వాళ్ళకి గిఫ్ట్ లాగా చేశాను అనమాట. వాళ్ళకి ప్రతిసారి అలవాటు, నెల్లూరు ఇచ్చినా కూడా వాళ్ళకి ఏదైనా సర్ప్రైజ్ లాగా ఇలాగ టాయ్స్ అయితే పెడతాను. ఇంకా బెంగళూరు వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి అలాగా టాయ్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళైతే అది బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము బెంగళూరు వచ్చిన రోజే మా వారి బర్త్డే అనమాట, అందుకే వచ్చాం మెయిన్ ఆ రోజుకి. ఇంకా నేను మింత్రా నుంచి ఒక టీ షర్ట్ అయితే డైరెక్ట్ బెంగళూరుకి ఆర్డర్ పెట్టేస్తున్నాను. ఇంకా 2 టీ షర్ట్ అయితే ఆర్డర్ పెట్టాను కానీ ఒకటే డెలివరీ అయింది. ఇంకోటి లేట్ అయిపోయింది, రాలేదు ఆ రోజుకి. ఇంకా ఇవేంటంటే యుఎస్ నుంచి మా ఫ్రెండ్ వచ్చింది కదా, మా బాబు అయితే తనతో పంపించాడు వాళ్ళ డాడీకి బెల్ట్ ఇంకా గాగుల్స్ పంపించున్నాడు యుఎస్ నుంచి. ఇంకా అవి కూడా అన్ని ఆ రోజు ఇచ్చామన్నమాట. మా వారు బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఆ రోజు మా వారి బర్త్డే కదా, ఇంకా మేమందరం కలిసి రెస్టారెంట్ కి వెళ్దాము అనుకుంటున్నాము. ఇంకా ఆ రోజు పిల్లలకైతే మాత్రం ఇంట్లో ప్రాన్స్ తో కిచడీ చేసి పెట్టించేసింది. కుక్ వచ్చిందనమాట, తను చేసేసింది. ఇంకా మేమైతే ఇలాగ బర్త్డేకి అయితే ఇలా చక్కగా రెడీ అయిపోయాం అనమాట. నేనైతే ఇలా సింపుల్ గా కాటన్ కుర్తా వేసేసుకున్నాను. ఐరా ఇచ్చాడు. ఐరా ఆరవి నువ్వు కూడా ఇద్దరు నిలబడు. ఏది హాయ్ చెప్పండి ఇద్దరు. హాయ్. ఇంకా మా వారైతే గుడికి వెళ్ళి ఉన్నారనమాట. ఇంకా తను వచ్చే లోపల మేము కూడా ఇలాగా రెడీ అయిపోయి ఉన్నాము. నేను రెడీ అవుదామంటే ఇంకా నాకు టైం సరిపోలేదు. ఇంకా నేను పిల్లలతోనే ఎలాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను కదా. ఇంకా తను వచ్చేటప్పటికి కేక్ కూడా వచ్చేసింది. ఇంకా కేక్ కటింగ్ చేసుకుని మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత రెస్టారెంట్ కి అయితే బయలుదేరిపోయాము. ఇంకా 2 months తర్వాత చూస్తున్నాను కదా బెంగళూరు సిటీని. ఇంకా భలే అనిపించింది. ఇంకా గ్రీనరీ అండి ఇక్కడ సిటీలో, ఎంత బాగుంటుందో, ఎక్కడ చూసినా చెట్లు అది. ఇంకా ఈ రెస్టారెంట్ ఏంటంటే ఏఎస్ఎఫ్ రెస్టారెంట్. ఇది ఇండియాస్ ఫస్ట్ లావా స్టోన్ అన్నమాట. గ్రిల్ అండ్ బార్బిక్యూ అన్నమాట ఇందులో మెయిన్. ఇంకా రెస్టారెంట్ లోకి వెళ్ళంగానే ఎంత నచ్చిందో నాకు అంబియన్స్ కానీ ఆ రోజు సండే ఎంత మంది ఉన్నారో అసలు కూర్చోడానికి. మేము టేబుల్ అయితే ముందే బుక్ చేసేసుకున్నాము, అందువల్ల మాకేం అంత అనిపించలేదు కష్టంగా. కాకపోతే అసలు ఏంటి జనం అనిపించింది, అంత మంది ఉన్నారు. ఇంకా ఐరా ఆరోకి అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళకి హార్స్ అని
కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా లైవ్ మ్యూజిక్ కూడా ఉండింది. బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అలా లైవ్ మ్యూజిక్ అలా వింటూ మనం ఫుడ్ తింటూ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా స్టోన్ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట మెయిన్. ఇంకా దాని మీద మనం హీట్ చేసుకుంటూ అలా తినడమే. మనకు కావాలంటే బార్బిక్యూ ఆ గ్రిల్ కూడా ఇస్తారు, మనం ఏదైనా తీసుకోవచ్చు. మేమైతే స్టోన్ తీసుకున్నాము. అందులో మనకి చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్ని ఇచ్చారు, మటన్. ఇంకా మెయిన్ గా అండి నాకు ఇక్కడ మటన్ సూప్ అయితే ఎంత నచ్చిందో. ఇంకా దాంతో పాటు అన్లిమిటెడ్ బఫెట్ కూడా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే వాళ్ళకి సెపరేట్ కౌంటరే ఉందండి. ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో పిల్లలకు కూడా వాళ్ళు తినాలనే. కానీ ఇంకా చాలా స్వీట్స్, డెసర్ట్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. మెయిన్ గా హలీం కూడా ఉంది ఇక్కడ. అసలు మన ఫుడ్ అయితే A to Z అన్ని ఉన్నాయండి, మనం తినగలగాలంతే. పిల్లలైతే ఈ చాక్లెట్ ఫౌంటైన్, పాప్కార్న్ ఇంకా ఇక్కడే ఉన్నారనమాట. ఈ బర్గర్స్ కూడా మినీ బర్గర్స్ ఎంత బాగున్నాయో క్యూట్ గా. కిడ్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడైతే. ఇంకా వాళ్ళకి ఆ కిడ్స్ జంక్షన్ పక్కనే యాక్టివిటీ లాగా పెట్టారు. పెయింటింగ్, డ్రాయింగ్స్ అవి వేసుకోవచ్చు. కొన్ని పేపర్స్, పెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళైతే ఇంకా మాకు టెన్షన్ లేదనమాట. వాళ్ళు అక్కడ ప్లే చేసుకుంటూ ఉంటే మేము చక్కగా ఫుడ్ ని ఎంజాయ్ చేసాము. ఒక రెస్టారెంట్ కి వెళ్ళామంటే వీళ్ళు రన్ చేస్తానే ఉంటారు. కానీ ఈ రెస్టారెంట్ లో ఏంటంటే మాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మేము కూడా ఎంజాయ్ చేసాము. ఇంకా బిల్ కూడా పెద్ద ఎక్కువ అనిపించలేదు. అంటే కొంచెం డిస్కౌంట్, అది కార్డ్స్ అవి యూజ్ చేసాము, దాంతో డిస్కౌంట్ కూడా వచ్చింది మంచిగా. అసలు చాలా వర్త్ అనిపించింది ఫుడ్ అయితే. అసలు ఎంత బాగుండిందంటే ఫుడ్ కూడా ఒకటి బాగాలేదు ఒకటి బాగుందని ఏం లేదు, అన్ని బాగున్నాయి. ఇన్ని ఐటమ్స్ మీద అన్ని అంత డిలీషియస్ గా చేశారంటే గ్రేటే అనిపించింది నాకు. మంచిగా అనిపించింది ఈ రెస్టారెంట్ అయితే. ఇంకా ఇంటికైతే మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే కిందకి పిల్లల్ని తీసుకుని వెళ్ళామన్నమాట, కాసేపు వాళ్ళు ప్లే చేసుకోవడానికి. ఈ రోజు మార్నింగ్ వచ్చాను కదా బెంగళూరుకి. వచ్చినప్పటి నుంచి ఇంకా బిజీగా ఉన్నాను. అందుకే ఇప్పుడు ఇంకా బట్టలు సర్దుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అడ్డంగా ఉందన్నమాట. ఇంకా కబోర్డ్ లో ఆర్గనైజ్ చేసేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది. అందుకే బట్టలు సర్దుకుంటూ ఉన్నాను మెల్లమెల్లగా. అక్కడేమో వెళ్ళంగానే అక్కడ సర్దుకోవడం, మళ్ళీ ఇక్కడ ఇక్కడ సర్దుకోవడం. ఆరవ్ ఏం చెప్తావా? ఏం చెప్తావు చెప్పు, ఏం చెప్తావు చెప్పు, ఏదో చెప్పాలంటున్నావుగా. ఆరవ్ అయితే బిగ్ బాయ్ అయిపోయాడు. ఆరవ్కి ఫ్రెండ్స్ వచ్చేసారు కదమ్మా. చెప్పు, ఎస్ అని చెప్పు. నో, వీళ్ళు నన్ను సర్దుకొని. ఇంకా పైకి వచ్చేసిన తర్వాత సూట్ కేసులో బట్టలు ఉన్నాయి కదండి, ఇంకా అవన్నీ కబోర్డ్ లో సర్దుకొని ఇంకా ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. అంతే. ఈ బ్లాగ్ మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా బెంగళూరు బ్లాగ్స్ వస్తూ ఉంటాయి, చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.